తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ సాంబశివరావులు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. కరువును పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి చినరాజప్ప. వర్షాలు తక్కువగా ఉన్న చోట రెయిన్ గన్స్ తో పంటలను పండించే విధంగా రైతులకు ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. కలియుగ దైవం మన ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. లక్షలాది మంది వస్తున్నారు. అందరికీ కూడా ప్రభుత్వం కానీ బోర్డు కానీ మంచి వసతులు కల్పించి దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది. ఇంకా ప్రజలు కూడా రావాలని చెప్పి కోరుకున్నారు. దానికోసం అందరికీ ఇక్కడికి వచ్చిన సరిపోదు కనుక దేవుడే ఇతర ప్రాంతాలకు వెళ్ళి అందరికీ కూడా దర్శనం ఇచ్చే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాలకు కూడా మన దేవుడిని తీసుకెళ్తున్నారు. అది అమెరికాలో కూడా మరి గూడు కడుతున్నారు. చాలా సంతోషంగా భావిస్తున్నారు. అలాగే మన పుష్కరాల్లో కూడా గోదావరి పుష్కరాలు కానీ కృష్ణా పుష్కరాల్లో కానీ స్వామిని అక్కడ పెట్టి రాజమండ్రిలో మరి రావడం, అందరూ కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కలియుగ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. వర్షాల విషయంలో కూడా మరి అందరికీ కూడా వర్షాలు ఇచ్చి పంటలు పండించే విధంగా అందరికీ కూడా రైతులందరికీ కూడా శుభవార్త. వర్షం కూడా కురిసింది అందరికీ. అలాగే శాంతి భద్రతల విషయానికి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మా ప్రభుత్వం కానీ మేము కానీ శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా పూర్తిగా శాంతి భద్రతలు అందించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా కూడా మరి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.